హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం రీసెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఈ వీడియోలో ప్రాక్టీస్ చేసుకుందాం. సో ఇవి మనకు రాబోయే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఇతర అన్ని ఎగ్జామ్స్ కూడా చాలా యూజ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. ఓకేనా, లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో మనకు ఇంకా 25 డేస్లో మనకు గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా ఉంది కాబట్టి సో ఆ యొక్క ఎగ్జామ్స్కి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేవి మనకు మాక్సిమం 20 మార్క్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. వీడియో చిన్నగానే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో ఇక లేట్ చేయకుండా ఆ వీడియో స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో కాశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభిష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఏ రెండు దేశాలు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. మనకు కాశ్మీర్ సమస్యను ఆ ప్రాంతం ప్రజలు అభిష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మనకు పాకిస్తాన్ మరియు ఇరాన్ విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. ఓకేనా, సో మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది ఇక్కడ దీనికి సంబంధించి రైట్ ఆన్సర్. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే సో మనకు లాస్ట్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇటీవల రాజీనామా చేసిన అరియల్ హెన్రీ ఏ దేశ ప్రధాని? ఇటీవల రాజీనామా చేసిన అరియల్ హెన్రీ ఏ దేశ ప్రధాని అంటే మనకు హైతీ. సో హైతీ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఆప్షన్ 3 అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. ఓకేనా, సో నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఆల్రెడీ 11 క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ వీడియోలో చేసుకోవడం జరిగింది. సో ఆ వీడియో ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే ఆ వీడియో చూసాక ఈ వీడియో చూసారంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఏ దేశంలో జనాభా సంక్షోభం నెలకొనడంతో అది జీర్ణ రేటును పెంచడానికి ప్రోత్సాహకాలను ప్రకటించనుంది? సో ఏ దేశంలో జనాభా సంక్షోభం నెలకొనడంతో అది జీర్ణ రేటును పెంచడానికి ప్రోత్సాహకాలను ప్రకటించనుందంటే సో మనకు దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి ఇక్కడ దక్షిణ కొరియా అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఆప్షన్ 4 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్. దక్షిణ కొరియా దేశంలో జనాభా సంక్షోభం అనేది నెలకొనడంతో అక్కడ మనకు జీర్ణ రేటును పెంచడానికి ప్రోత్సాహకాలను ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే క్రింది వారిలో సరైనది ఏది అన్నాడు. సో అది కనుక మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, గ్రీన్ నోబెల్గా పిలిచే గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ 2024 7గురికి ప్రకటించారు అన్నాడు. సో ఇక్కడ ఇది మనకు రైట్ ఆన్సరే. మనకు గ్రీన్ నోబెల్గా పిలిచే ఈ యొక్క గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ 2024 అనేది మొత్తం 7 మందికి ప్రకటించడం జరిగింది. సో నెక్స్ట్ చూసినట్టయితే భారత్ నుంచి అలోక్ శుక్లకు ఈ అవార్డు దక్కింది. మన భారత్ నుంచి అలోక్ శుక్లకు ఈ యొక్క అవార్డు అనేది దక్కడం జరిగింది. మనకి ఇది కూడా రైట్ ఆన్సరే. ఆ తర్వాత చూసినట్టయితే ఈ అవార్డును 1989లో ప్రారంభించారు. ఈ యొక్క మనకు గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ అనేది మనకు 1989లో ప్రారంభించడం జరిగింది. సో ఇది కూడా మనకు రైట్ ఆన్సరే. ఆ తర్వాత చూడండి, ఇప్పటివరకు 7 భారతీయులు ఈ అవార్డును పొందారు. అయితే మనకు భారత్ నుంచి గ్రీన్ నోబెల్ను పొందిన మొదటి వ్యక్తి ఎవరంటే మేధా పాట్కర్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఎప్పుడంటే 1992లో. ఇది కూడా మనకు రైట్ ఆన్సరే. సో ఇప్పటివరకు మనకు 7 భారతీయులు ఈ యొక్క అవార్డును పొందడం జరిగింది. ఓకేనా, సో మన భారత్ నుంచి గ్రీన్ నోబెల్ పొందిన మొదటి వ్యక్తి ఎవరంటే మేధా పాట్కర్. ఓకే, సో ఇక్కడ మనకు ఆప్షన్ ABCD సో అని కూడా రైట్ ఆన్సర్ కాబట్టి ఆ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 1 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, అంతర్జాతీయ నృత్య దినోత్సవం ఏ తేదీన నిర్వహిస్తారు? అంతర్జాతీయ నృత్య దినోత్సవం అనేది ఏ తేదీన నిర్వహిస్తారు అన్నాడు. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు April 29న అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే క్రింది వారిలో సరైనది ఏది? సో అదే కనుక మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, సో పత్రికా స్వేచ్ఛా సూచి 2024లో భారత్ 159వ స్థానంలో నిలిచింది అన్నాడు. ఆ తర్వాత నార్వే, డెన్మార్క్, స్వీడన్ 1, 2, 3 స్థానాల్లో నిలిచాయి అన్నాడు. తర్వాత పాకిస్తాన్ 152, శ్రీలంక 150, చైనా 172 స్థానాల్లో నిలిచాయి అన్నాడు. ఆ తర్వాత పత్రికా స్వేచ్ఛా సూచి 2023లో భారత్ 161వ స్థానంలో నిలిచింది అన్నాడు. ఇక్కడ చూసినట్టయితే మనకు ఫస్ట్ ఆప్షన్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో పత్రికా స్వేచ్ఛా సూచిలో మనకు భారత్ 159వ స్థానంలో నిలవడం జరిగింది. అయితే మనకు నార్వే, డెన్మార్క్, స్వీడన్ అనేవి ఇక్కడ మొదటి 3 స్థానాల్లో నిలవడం జరిగింది. సో మొదటి స్థానంలో నార్వే, సెకండ్ స్థానంలో మనకు డెన్మార్క్, ఆ తర్వాత స్వీడన్ అనేది 3వ స్థానంలో ఈ యొక్క పత్రికా స్వేచ్ఛా సూచిలో నిలవడం జరిగింది. అయితే మనకు నెక్స్ట్ చూసినట్టయితే పాకిస్తాన్ ఇందులో మనకు 152వ స్థానంలో, శ్రీలంక 150 స్థానంలో, చైనా 172వ స్థానంలో నిలిచాయి. మనకు ఈ యొక్క పత్రికా స్వేచ్ఛా సూచి 2023లో అయితే మనకు భారతదేశానికి 161వ స్థానంలో నిలవడం జరిగింది. అయితే ఈ యొక్క సూచిని ఎవరు విడుదల చేస్తారనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, సో ఇక్కడ దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి అన్నీ కూడా రైట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ 3 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ చెప్పవచ్చు, ABCD. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇటీవల ఏ దేశం వివాదాస్పద భూభాగాలైన లింపియాదురా కాలాపానీలతో కూడిన కొత్త రూపాయల 100 నోటును ముద్రించింది? మనకు ఇటీవల ఏ దేశం అంటే ఈ యొక్క వివాదాస్పద భూభాగాలైన లిపులేకియా,
లింపియాదురియా కాలపాలనతో కూడిన కొత్త 100 రూపాయల నోట్ను ముద్రించడం జరిగిందంటే నేపాల్ అనేది ఇక్కడ రెఫరెన్స్గా చెప్పుకోవచ్చు, నేపాల్. ఓకేనా. సో నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద మైక్రోసైట్ను ప్రారంభించిన భారత్లోని తొలి రాష్ట్రం ఏది? ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద మైక్రోసైట్ను ప్రారంభించిన భారత్లోని తొలి రాష్ట్రం ఏదంటే ఇక్కడ మనకు దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మిజోరాం అనేది ఇక్కడ రెఫరెన్స్గా చెప్పుకోవచ్చు. మనకు ఈ యొక్క మిజోరాం అనేది మనకు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద మైక్రోసైట్ను ప్రారంభించిన తొలి రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ 20 క్వశ్చన్ చూడండి. ఇక్కడ స్వలింగ సంపర్క సంబంధాలను నేరంగా పరిగణిస్తూ ఏ దేశ పార్లమెంట్ ఇటీవల ఒక చట్టాన్ని ఆమోదించింది? స్వలింగ సంపర్క సంబంధాలను నేరంగా పరిగణిస్తూ ఏ దేశ పార్లమెంట్ ఇటీవల ఒక చట్టాన్ని ఆమోదించడం జరిగిందంటే దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి ఇరాన్ అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఇరాన్ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ 21 క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? క్రింది వాటిలో సరైనది ఏది అన్నాడు. సో మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి. సో మనకు కనిపించని చందమామ అవతల భూభాగం నుంచి మట్టి శిలను సేకరించి భూమికి తెచ్చేందుకు చైనా 2024 మే 3న చాంగే 6 వ్యోమనౌకను ప్రయోగించింది. సో ఇక్కడ మనకు చూసినట్టయితే మనకు కనిపించని చందమామ అవతల భాగం నుంచి మట్టి శిలను సేకరించి భూమికి తెచ్చేందుకు చైనా ఈ యొక్క 2024 మే 3న మనకు చాంగే 6 వ్యోమనౌకను ప్రయోగించడం జరిగింది. మనకి ఇక్కడ ఇది రైట్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. మనకు చాంగే 6 అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క చాంగే 6ను వెన్చింగ్ శాటిలైట్ లాంచింగ్ సెంటర్ నుంచి లాంగ్ మార్చ్ 5 రాకెట్ ద్వారా ప్రయోగించారు. సో ఇది కూడా మనకు రైట్ ఆన్సరే. ఈ యొక్క చాంగే 6ను వెన్చింగ్ శాటిలైట్ లాంచింగ్ సెంటర్ నుంచి లాంగ్ మార్చ్ 5 రాకెట్ ద్వారా ప్రయోగించడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ చాంగే 6లో ఇక్కడ ఈ 3 ఉంటాయి: ఆర్బిటర్, ల్యాండర్, అసెండర్, రీఎంట్రీ మాడ్యూల్ ఉన్నాయి. ఇక్కడ ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏమున్నాయి? ఆర్బిటర్, ల్యాండర్, అసెండర్ అనే ఈ యొక్క మాడ్యూల్ ఉండడం జరిగింది. ఇక్కడ ఇది కూడా మనకు రైట్ ఆన్సర్. ఆ తర్వాత చూసినట్టయితే ల్యాండర్ భాగంలో ఫ్రాన్స్, ఇటలీ, ఐరోపా అంతరిక్ష సంస్థ, స్వీడన్కు చెందిన పరికరాలు ఉన్నాయి. ఆర్బిటర్లో పాకిస్తాన్కు చెందిన IQ-Q అనే పేలోడ్ కూడా ఉంది అన్నాడు. సో ఇక్కడ చూసినట్టయితే ల్యాండర్ భాగంలో ఫ్రాన్స్, ఇటలీ, ఐరోపా అంతరిక్ష సంస్థ, స్వీడన్కు చెందిన పరికరాలు ఉన్నాయి. అలాగే ఆర్బిటర్లో పాకిస్తాన్కు చెందిన IQ-Q పేలోడ్ కూడా ఉంది అన్నాడు. సో ఇక్కడ మనకు ఇది కూడా రైట్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ABCD సో అన్నీ కూడా రైట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ 4 అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. ABCD అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఓకేనా. సో మనకు ఇది ఈరోజు వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్తో ఖచ్చితంగా వీడియో చేసుకుందాం. సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.